ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘ పెద్దలకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి చిన్నవాడైన దైవ సేవకుడికి నా ప్రత్యేకమైన దీవెనలు తెలియజేస్తూ ఇంకా అంచెలంచెలుగా బిడ్డ సేవలో బహుగా వాడబడాలని, అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని ఒక దైవ సేవకుడిగా నిండు మనసుతో నేను పాస్టర్ వినయ్ కుమార్ని నేను ఆశీర్వదిస్తూ వస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడినట్లుగా మనం చూసినట్లయితే మగ్దలేని మరియా వేరొక మరియా సమాధిని చూడటానికి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చోట దేవదూత కనపడ్డారు. ఆయన హిమము వంటి వస్త్రము ధరించుకొని ఉన్నారు. ఆ దేవదూతను చూసి వారు భయపడినట్లుగా మనం చూడగలం. మహాభూకంపం కూడా కలిగినట్లుగా చూడగలం. సమాధి రాయి దొర్లించబడిపోయింది. సమాధిలో యేసు లేడు. కేవలము యేసు యొక్క ఎముకలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తే యేసు ఎముకలు కూడా లేవు. సమాధి ఖాళీగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూత చెప్తున్నారు, మీరు మృతుల్లో ఎవరినైతే వెతుకుతున్నారో ఆ మృతుడయ్యాడు, మృతుల్లో ఉంటాడు, కుళ్ళిపోయి ఉంటాడు అనుకున్న యేసు సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చోట వారు ముందుకు వెళ్ళుచుండగా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారికి కనిపించాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తును చూసినప్పుడు వారు భయపడ్డారు. భయపడిన వారితో ఆయన చెప్తున్న మాట, నేను లేచి ఉన్నాను, నేను లేచి ఉన్నాను. శిష్యులు భయపడుతూ, నాతో 3.5 సంవత్సరాలు తిరిగిన శిష్యులు భయపడుతూ ఒక గదిలో గడగడగడ వణికిపోతూ 104 జ్వరంతో బాధపడుతున్నారు. మగ్దలేనే మరియా, నువ్వు వెళ్ళి నా శిష్యులకి, పురుషులకు సాక్ష్యం చెప్పు, నేను లేచి ఉన్నానని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పునరుద్ధానానికి మొట్టమొదటి సాక్షి మగ్దలేనే మరియా. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. 7 దయ్యాలు పట్టి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న ఒక స్త్రీ జీవితాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు మార్చాడు. మార్చిన నా యేసు జీవితానికి, నా యేసు యొక్క పునరుద్ధానానికి మొదటి సాక్షిగా ఓ స్త్రీ మారటం స్త్రీ జాతికే గర్వకారణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఈ సంఘములో కాదు, ఏ సంఘములోనైనా స్త్రీలే అధికంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునరుద్ధానానికి, సువార్తకు మొదటి సాక్షులు, పునాదులు మీరే. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు అనే పునాది మీద కట్టబడింది. క్రైస్తవ్యం కాకుండా మిగిలిన మతాల పునాదులన్నీ మృతమైన వాటి మీద కట్టబడితే, క్రైస్తవం ఒకటే సమాధిని జయించి లేచిన దేవుణ్ణి పునాదిగా చేసుకొని ఆ బండ మీద సంఘము కట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. మేము బోధిస్తున్న బోధ మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు యొక్క సువార్త ప్రకటిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ సంఘంలో కూర్చొని ఆరాధిస్తున్నారో ఆ సంఘానికి శిరస్సు మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు. ఆ సంఘము క్రీస్తు యొక్క శరీరముగా ఉన్న సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, క్రైస్తవ్యానికి పునాది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. 1 కొరింథీ 14:15 వాక్యాల్లో అంటాడు, యేసుక్రీస్తు మరణాన్ని జయించి ఉండకపోతే మీరు ఈ విధంగా సంఘముగా కూరుకోవటం వ్యర్థమే, మేము సువార్త ప్రకటించడం వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే, మా సేవ వ్యర్థమే, మా విశ్వాసం వ్యర్థమే. యేసుక్రీస్తు మరణాన్ని జయించి ఉండకపోతే క్రైస్తవ సంఘమే వ్యర్థము, క్రైస్తవ విశ్వాసమే వ్యర్థము. పౌలు గారు అంటాడు, యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు కనుకనే ఆ పునాది మీద క్రైస్తవ సంఘము కట్టబడింది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున క్రైస్తవులని పిలువబడు వారు కూడా యేసుక్రీస్తు మరణాన్ని జయించా తిరిగి లేచాడంటే నమ్మని వారిని నేను చాలా మందిని చూపిస్తాను.
యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడంటే నమ్మని క్రైస్తవులు ఈ రోజున సమాజంలో ఉండడం శోచనీయం, బాధాకరం. ఎందుకు వారు నమ్మట్లేదంటే సైంటిఫిక్ గా ఇది సాధ్యం కాదు అంటున్నారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు సైన్స్ కి అందని వాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టి గుడ్డివాని కనులు తెరిచాడు, సైన్స్ కి అందదు. ఆయన మరణించి 4 రోజులై కుళ్ళి కంపు కొట్టబోతున్న లాజర్ని లేపాడు, ఇది సైన్స్ కి అందదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మృతతుల్యమైన శారా గర్భాన్ని సజీవమైనదిగా మార్చి 100 సంవత్సరాల వయసున్న అబ్రహాముకు జీవ కణాలు అనుగ్రహించి 100 సంవత్సరాలున్న అబ్రహాముకు నూతన ఉత్తేజాన్ని, యవ్వన కాల బలాన్నిచ్చి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును అనుగ్రహించిన దేవుడు సైన్స్ ఆయన ఊహలకు అందదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన జ్ఞానము, ఆయన శక్తి సైన్స్ కు మించినది. ఆ సైన్స్ అనేది యేసు జ్ఞానంలోని, యేసు సృష్టిలోని చిన్న అణువు మాత్రమే. సైన్స్ చేయలేని కార్యాలు నా దేవుడు చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2000 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం ప్రపంచ పటములోనే లేకుండా పోయింది. క్రీస్తకం 70వ సంవత్సరం నుండి క్రీస్తకం 1948వ సంవత్సరం వరకు ఇశ్రాయేలు దేశం ప్రపంచ పటంలో లేదు, తుడిచిపెట్టబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 1948లో ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ దేశాన్ని ప్రవచన ప్రకారంగా తిరిగి అమర్చిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున సైన్స్ 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 అని నమ్ముకొని సైన్స్ ప్రకారం ఇది సాధ్యం కాదు అని అవివేకులైన మందమతులారా, ప్రభు మాట్లాడుతున్నాడు. నా దేవుడు సైన్స్ ని మించిన వాడు, నా దేవుడు భూమికి పునాదులు వేసిన వాడు, నా దేవుడు దేవదూతలు ఆరాధిస్తుండగా భూమికి పునాదులు వేసి జలరాశుల్ని సమకూర్చిన వాడు, ఆకాశ నక్షత్రాలను కలగజేసిన వాడు, బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ని ఆకాశం నక్షత్రములు అంతరిక్షములో ఉంచిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. కేవలం మట్టి ముద్దను తీసుకొని మానవునిగా చేసిన వాడు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం లేదు, నా బిడ్డ జ్ఞానం లేని మందమతి అని నువ్వు కంగారు పడుతున్నావేమో, నా గర్భఫలము విఫలమైపోయిందని కంగారు పడుతున్నావేమో, తాగుబోతున్న భర్త మారడని కంగారు పడుతున్నావేమో, తిరుగుబోతున్న భార్య మారదని కంగారు పడుతున్నావేమో, జీవితాలను మార్చగలిగిన వాడు, కుళ్ళిపోయిన సమాజాన్ని మార్చగలిగిన వాడు, మోడుబారిన జీవితాన్ని చిగురింపజేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న పునరుద్ధరణైన యేసుక్రీస్తు మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన ఏమైనా చేయగలడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వాక్యాల ప్రకారం కలిగి ఉన్నదంతయు ఆయన వల్లే కలిగింది, సమస్తము యేసు వల్లే కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదు. యోహాను సువార్త 11:25 ప్రకారం నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తే పునరుద్ధానం, యేసుక్రీస్తే జీవం, యేసుక్రీస్తు మరణపు ముళ్ళు విరిచిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్య ప్రకారం పాపపు దాసత్వం నుండి, మరణ భయము నుండి మానవాళిని విడిపించుట కొరకు ఫిలిప్పీ 2:7-8 ప్రకారం శిలువ మరణము నొందినంతగా పాపపు దాసత్వం నుండి, మరణ భయము నుండి మనిషిని విడిపించుట కొరకు ఫిలిప్పీ 2:7-8 ప్రకారం శిలువ మరణము నొందినంతగా తన్ను తాను తగ్గించుకొని శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించిన యేసు నామం అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. ఈ నామమునే రక్షణ కలుగుతుంది. ఆ నామం ఏమిటో తెలుసా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆరాధిస్తున్న దేవుడు ఆషామాషి దేవుడు, తమాషా దేవుడు, కుల దేవుడు కాదు. మీరు ఆరాధిస్తున్న దేవుడు జీవితాలు మార్చగలిగిన వాడు. నాలాంటి దుర్మార్గుని జీవితాన్ని మార్చిన వాడు. ఈ రోజున
ఒక దైవ సేవకుడిగా మీతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి నన్ను వెలిగించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి మిమ్మల్ని వెలిగించాలని ఆశపడుచున్నది. యేసుక్రీస్తు పునరుద్ధానుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ప్రపంచ చరిత్రలో నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే ఈనాటికి సజీవుడు. ఆయన హెబ్రీ 7:25 ప్రకారం యేసుక్రీస్తు ఈ రోజు కూడా మీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్షులు 12 మంది శిష్యులు. అపోస్తలుల కార్యాలు 1:11 శిష్యుల గలిలయులారా ఏం చూస్తున్నారు? ఈ యేసు ఏ విధంగా పునరుద్ధానుడయ్యాడో అదే విధంగా తిరిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్షులు 1 కొరింథీ 15 అధ్యాయం ప్రకారం 500 మంది సాక్షులు ఉన్నారు. యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్షులు మత్తయి సువార్త 28వ అధ్యాయము 13-14 వాక్యాల ప్రకారం రోమా సైనికులు కూడా సాక్షులే. అయ్యా, సమాధిలో ఎవరు లేరు, ఏం చేద్దాం? మీకు డబ్బు ఇస్తాము, శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పండి రా. మేము నిద్రపోతున్నాము, శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పండి. నిద్రపోయే వాళ్ళు శిష్యులు ఎత్తుకుపోయారని ఎట్ట చూస్తారు చెప్పండి? మేము నిద్రపోతున్నాం, వాళ్ళు ఎత్తుకొని పోయారంటే ఎట్ట నమ్మబుద్ధి అవుతుంది? అక్కడే అబద్ధం ఉంది. మేము నిద్రపోతున్నాం, వాళ్ళు ఎత్తుకొని పోయారట. యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్షులు రోమా సైనికులు, రోమా చరిత్ర. యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్ష్యం జీవితం మార్చబడిన అకాలమందు పుట్టిన నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్షులు మీరు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఈస్టర్ పండుగ రోజున మీరు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు పునరుద్ధానుడైన దేవుడని సంపూర్ణ నమ్మకం మీకుంటే ఖచ్చితంగా మీరు ప్రభువుకి సాక్షులుగా మారబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలప్రదమైన జీవితం జీవించబోతున్నారు. హల్లెలూయా. ప్రభు కొరకు దేనికైనా తెగించడానికి ఇష్టపడబోతున్నారు. హల్లెలూయా. మీరు కొండ మీద కట్టబడిన పట్టణాల వలె మీ కుటుంబాలు వెలగబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ పిల్లలు పచ్చని ఒలివ మొక్కల వలె భోజనం పళ్ళ చుట్టూ ఎదగబోతున్నారు. హల్లెలూయా. మీ పిల్లల విడవబొట్టు గాని, మీ పిల్లల భిక్షమెత్తుడు గాని మీ కంటితో మీరు చూడరు. కారణం, నా దేవుడు మీ పిల్లల్ని భిక్షమెత్తనీయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డల, ఈ రోజున క్రైస్తవ కుటుంబాలని పిలువబడుతున్న కుటుంబాలు ఆశీర్వదించబడే అనుభవాలు లేకపోవడానికి కారణం, క్రైస్తవ కుటుంబం అనే కుటుంబాలు ఇంకనూ శపించబడిన అనుభవాల్లోనే నా కర్మని కర్మగాలిన బతుకులు బతకడానికి కారణం యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని మీరు ఆశ్రయించకపోవడం వల్లనే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి మార్గంలో శిష్యులు వెళ్తున్నారు. ఆ శిష్యులు ఎలా ఉన్నారు తెలుసా? కలవరాల్లో ఉన్నారు, కంగారులో ఉన్నారు, వణుకుతున్నారు, భయపడుతున్నారు. వారి మధ్యలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారితో మాట కలిపాడు. వారికి లేఖనాలన్నీ వారికి తెలియజేశాడు. ఆయన మాట్లాడుచుండగా వారి గుండె వారిలో మండింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఆరాధిస్తున్న ప్రభు పునరుద్ధానుడు, సజీవుడు, మీ ప్రార్థన ఆలకించే దేవుడని విశ్వాసం మీలో కలిగితే మీ గుండె బండినట్టే లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు వారికి లేఖనాలు వివరిస్తుండగా వారి గుండె మండింది, వారి హృదయము మండింది, వారి కనులు తెరవబడ్డాయి. క్రైస్తవులే గాని వాళ్ళు కనులు మూయబడ్డాయి. యేసు లేఖనాలు ఎప్పుడైతే వారి హృదయాన్ని తాకాయో, పునరుద్ధానపు శక్తి వారిని ఎప్పుడైతే తాకిందో వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, వారి గుండె బండింది వారిలో. వెంటనే వారు యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.
నజరేయుడైన యేసు తిరిగి లేచాడని సాక్ష్యం ఇచ్చారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని కనుక మీరు అనుభవించే వారైతే, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మీ జీవితాలను దర్శించి ఉంటే, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, పనులు చేసుకుంటున్నా, సంసారులే అయినా, మీరు ఎక్కడికి వెళ్ళినా యేసుకు సాక్షులుగా బతికి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బ్రతకటం లేదు అంటే మీరు యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని అనుభవించిన వారు కారు. యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని అనుభవించకపోతే యేసుక్రీస్తు యొక్క పరలోక రాజ్యంలో మీకు పాలు లేదు. మీరు ఎన్ని బైబిళ్ళు పట్టుకోండి, ఎన్ని బైబిళ్ళు అడ్డంగా నిలవగా చదవండి, ఎన్ని బైబిళ్ళ నిండా గీతలు గీయండి, నా బైబిల్ నిండా గీతలే ఉంటాయి. ఎన్ని గీతలు గీసినా ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తితో మీరు నింపబడాలి. నింపబడిన వారు సాక్షులుగా బతకగలుగుతారు. నింపబడిన వారి ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? 1 కొరింథీ 10:31. మీరు ఎప్పుడు మీ జీవితంలో మర్చిపోబకండి ఈ మాట. 1 కొరింథీ 10:31 అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను, మీరు ఏది చేసినా, సంసారం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వంట వండినా, కూలి పని చేసినా, మీరు ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తమే చెయ్యండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని అనుభవించేవాడు అడుగు తీసి అడుగు వేస్తున్నాడంటే ఈ అడుగు కరెక్టేనా కాదా అని ఆలోచించి అడుగు వేస్తాడు. ఒకటి నోట్లో పెట్టుకుంటున్నాడంటే ఇది దేవునికి మహిమ కాదా అని ఆలోచిస్తాడు. ఒకటి నోట్లోకి పోతుందంటే ఇది దేవునికి మహిమ కాదా అని ఆలోచిస్తాడు. ఒకడు భార్య మీద చెయ్యెత్తాడంటే ఇది దేవునికి మహిమ కాదా అని ఆలోచిస్తాడు. ఒక ఆమె భర్త మీద కాలు ఎత్తిందంటే ఇది దేవునికి మహిమ కాదా అని ఆలోచిస్తుంది. ఒక్క భార్యతో కాపురం చేయాల్సిన వాడు మరొక దాని వైపు చూస్తుంటే ఇది దేవునికి మహిమ కాదా అని ఆలోచిస్తాడు. పునరుద్ధానపు శక్తిని ఎప్పుడు పొందగలుగుతారు? లేఖనాలను హృదయంలో చేర్చుకోనగలిగినప్పుడు మాత్రమే. బైబిల్ ఉంటుంది, బైబిల్ తల కింద ఉంటుంది. బైబిల్ ఉంటుంది, సెల్ ఫోన్లో ఉంటుంది. బైబిల్ ఉంటుంది, చేతిలో ఉండదు. మాకు పరువు తక్కువ అండి. ఒక దైవ సేవకుడిగా బతిమలాడుచున్నాను, ప్రతి ఒక్కరి చేత బైబిల్ ఉండి తీరాలి. అది బ్యాగ్లో కాదు, చేతిలో ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. లేఖనాలు మాత్రమే మీ హృదయాన్ని మండించగలవు. లేఖనాలు మాత్రమే మిమ్మల్ని సాక్షులుగా మార్చగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి మొదట నిన్ను సాక్షిగా మారుస్తుంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతోనే తిరిగాడు పేతురు. ఒక రోజున యేసు ప్రభుని విచారణ చేస్తుంటే ఒక చిన్న పిల్ల, ఒక బుడ్డది, నువ్వు యేసు ప్రభుతో తిరిగావు కదా అన్నది. అమ్మాయి, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. యేసుతోనే తిరిగాడు, యేసుతోనే తిన్నాడు, యేసుతోనే పడుకున్నాడు, యేసు ఎవరో తెలియదు అన్నాడు. వాట్స్ ద రీజన్? యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని ఆయన అనుభవించలేదు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు చాలా విశిష్టమైన వాడు. మీ జీవితాలకి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఈ రోజున ప్రత్యక్షమై తీరాలి. ఆయన ప్రత్యక్షమైతే మీరు సాక్షులుగా మారతారు. యేసును నమ్ముకున్న వాళ్ళు యేసును అమ్ముకోకండి. కులం కోసం అమ్ముకోకండి, మతం కోసం అమ్ముకోకండి, ఉద్యోగం కోసం అమ్ముకోకండి, వ్యాపారం కోసం అమ్ముకోకండి, ఏదో తాగుడు కోసం అమ్ముకోకండి. యేసుని గణపరచండి. ఎవరితో అయినా తమాషా ఆడొచ్చు, కానీ యేసుతో తమాషా ఆడకూడదు. యేసుతో చెలగాటం అగ్నితో చెలగాటం. యేసు పరిశుద్ధుడు. యేసు ఎంత ప్రేమ గలవాడు, అంత రోషము గలవాడు. పేతురు పునరుద్ధానపు శక్తి లేనందువల్ల అబద్ధం చెప్పాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని పొందాడు. యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి చేత పేతురు అభిషేకించబడ్డాడు.
ఎప్పుడైతే పునరుద్ధానపు శక్తిని టేస్ట్ చేశాడో, నిలబడి ప్రసంగిస్తే 3000 మంది మారారు, మరలా 2000 మంది మారారు. అది కాదండి ప్రాముఖ్యం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 20వ వాక్యం 21వ వాక్యం మీరు నోట్ చేసి చదువుకోండి. అక్కడున్న పెద్దలు అంటున్నారు, సన్నిహద్రిని సభ వారు, యేసు నామాన్ని ప్రకటించొద్దు, యేసు నామాన్ని ప్రకటించొద్దు. నేను చేపలు పట్టేవాడినే, నేను చదువు రానివాడినే. అయ్యలారా, మనుషుల మాట వినవలనా దేవుని మాట వినవలనా? నేను దేవుని మాటే వింటాను, చావనైనా చస్తాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. చిన్న పిల్లకి గడగడగడగడలాడిపోయినాడు సన్నిహద్రిని సభ ముందు, నేను దేవుని మాటే వింటానయ్యా, మీరు చంపుకుంటే చంపుకోండి అయ్యా అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది పవర్? రెజరెక్షన్ పవర్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి, బలము ఆయన పొందాడు. ఆయన నడుస్తుంటే ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన నీడబడితే స్వస్థత. తబితా లే అంటే మరణించిన ఆ స్త్రీ లేచింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేతురు, నిన్ను సిలువ వేయాలని ఉందరా అన్నాడు నీరో చక్రవర్తి. వేస్తారా? యేసు ప్రభువులాగా మాత్రం వేయకండి, తలకిందులుగా సిలువ వేయండి అని అన్నాడు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి పేతుర్ని చావటానికి కూడా వెనుకాడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు కొరకు చావటానికి కూడా వెనుకాడలేదు. పునరుద్ధానపు శక్తి అద్భుతాలు చేస్తుంది. మాకెంతసేపు ఆశీర్వాదాలు కావాలి, పలానా చర్చికి పోతే నెత్తి మీద చేయి పెడితే బాగా మూతుతారంట, గోతులోకి పోతాము. మీరు గోతులోకి వెళ్తారు. తిరుపతి పోయినోడు అక్కడికి పోయినోడు ఒకటే. తిరుపతి పోయినోడు నిలువు దోపిడి, మీరు కూడా అట్లాంటి అద్భుతాల దగ్గరికి పోతే నిలువు దోపిడి. మీకు కూడా చెవు కమ్మలు కూడా లాగేస్తారు వాళ్ళు. చిచి బంగారం వద్దంటాడు వాడి పెళ్ళానికి కేజీ బంగారం ఉంటుంది వెనక. వేసుకోదు, పైకి వేసుకోదు, పెందుకోస్తూ వేసుకోదు. మళ్ళీ మీ బంగారం అంతా కరగదీసేస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, పునరుద్ధానపు శక్తిని ఈ మందిరంలోనే మీరు అనుభవించండి. ఇక్కడే అద్భుతాలు పొందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడే అద్భుతాలు పొందండి. మీ ప్రార్థన అద్భుతం చేస్తుంది, మీ దైవజనుడు ప్రార్థన అద్భుతం చేస్తుంది, మీరు ఏకీభవించి చేసే ప్రార్థన అద్భుతం చేస్తుంది, మీ ఒంటరి ప్రార్థన అద్భుతం చేస్తుంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని అనుభవించిన పేతురు, నేను మనుషులకు భయపడను, దేవుని మాట వింటానన్నాడు. ఆయన బతుకున్నంత కాలం ఆయన జీవితంలో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, శ్రమలు కూడా పడ్డాడు. తలకిందులకు యేసు కొరకు సిలువ వేయబడ్డాడు. క్రైస్తవ్యం అంటే ఆశీర్వాదమే కాదండి, కష్టాలు కూడా పడాలండి. క్రైస్తవ్యం అంటే కష్టాలు కూడా పడాలి. ఇంకో మాట చెప్పారంట, కష్టాల్లో ఉన్న క్రైస్తవుడే అదృష్టవంతుడు. ఎందుకంటే కష్టాల్లో ఉన్న క్రైస్తవుడి మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంటారు. 1 పేతురు 4:16 రాయబడింది, శ్రమలలో కాలుతున్న క్రైస్తవుడి మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో దూకారు కనుకనే యేసు వారి పక్షంగా దూకాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా నీకు దండం పెడతావు రాజా, మేము పడం అయ్యా, మమ్మల్ని విడిచిపెట్టి నీ కాళ్ళు పట్టుకుంటామని ఉంటే దేవుడు వాళ్ళ పక్షంగా అగ్నిగుండాల్లో దూకేవాడు కాదు, అగ్నిగుండాన్ని సెంట్రల్ ఏసీగా మార్చేవాడు కాదు. యోసేపు పోతీఫరు భార్యతో పాపం చేసి ఉంటే ఐగుప్తు సింహాసనానికి ఎక్కుండేవాడు కాదు. పోతీఫరు భార్య జైలు వేస్తావా ఎయ్, జైలు వేస్తావా ఎయ్, నాకు తెలుసు ఒక రోజున నేను సింహాసనానికి చేరతానని, నాకు తెలుసు ఒక రోజున నా అన్నదమ్ములు నా పాదాలు పట్టుకుంటారని. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాను. ఎవ్వడికి భయపడద్దు, నీ శత్రువుకు భయపడద్దు. ఒక రోజున నీ శత్రువు నీకు సలాము చేస్తాడు. హెబ్రీ 13:5 నజరేయుడైన యేసు నాకు తోడుండగా నరమాత్రుడు నన్ను ఏమీ చేయలేడు. సామెతల గ్రంథం 28:1 నీతిమంతుడు సింహం వలె బహుధైర్యంగా ఉంటాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని అనుభవించే వారి సాక్ష్యం ఇది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యంలో, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దమస్కు మార్గంలో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు చేత దర్శించబడిన దుర్మార్గుడైన సౌలు స్టెఫెన్ అనే ఒక మానవుణ్ణి రాళ్లతో కొడుతుండగా వికటహాసం చేసి పగలబడి నవ్విన సౌలు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షమై సౌలా సౌలా నన్ను ఎలా హింసించుతున్నావని అడగగా, నీవెవరని అడిగినప్పుడు, నీవు హింసిస్తున్న యేసుని అన్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్మార్గుడు విరిగిపోయాడు, దుర్మార్గుడు నలిగిపోయాడు, దుర్మార్గుడి కన్నుల పొర్రలు రాలిపోయాయి. అపోస్తల కార్యాలు 9:20 ప్రారంభించాడు. యేసే క్రీస్తు అని ప్రకటించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసే క్రీస్తు అని ప్రకటించడం ప్రారంభించాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో రాళ్లతో కొట్టబడ్డాడు. 2 కొరింథీ 11వ అధ్యాయంలో పలుమార్లు కొరడాలతో కొట్టబడ్డాడు. ఆకలి దప్పులు అనుభవించాడు, వేదన అనుభవించాడు, కంటి జబ్బు అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బలహీనతల్లోనే బలవంతుడు అంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు నాకే అన్యాయం చేయలేదు. నేను బలహీనతలో బలవంతుడిని. నేను దీన స్థితిలో ఉండడం నేర్చుకున్నాను. సంపన్న స్థితిలో ఉండటం నాకు తెలుసు. ఆకలి కొని ఉండటం నాకు తెలుసు. కడుపు నిండా పంచభక్ష పరమాణాలు తినడం నాకు తెలుసు. నేను ఏ స్థితిలో ఉన్నా సంతోషం సంతోషం సంతోషం. పునరుద్ధానుడైన నా యేసులో సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆనందం ఆనందం ఆనందమే. పునరుద్ధానుడైన నా యేసులో నిత్యానందమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచించబడిన వారి తలల మీద నిత్యానందం ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. గలతీ 2:20, 21, 22 అంటున్నాడు. ఆయన రక్షింపబడిన తర్వాత ఒక మాట అంటున్నాడు. ప్రియులారా, సాలేము సంఘస్థులారా, నేను బతుకుతున్నానే, ఈ బ్రతుకు మా అమ్మ నాన్న ఇచ్చింది కాదు. మా అమ్మ నాన్న ఇచ్చిన బతుకు కాదు ఇది. ఈ పునరుద్ధారుడైన యేసుక్రీస్తు కృప ద్వారా నేను జీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బ్రతుకుతున్నానంటే యేసు కృప. అందుకే ఫిలిప్పీ 3:7-8 అంటున్నాడు, యేసుక్రీస్తు పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలని నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ఏంటి పౌలు నీ గురి? నేను కూడా యేసు లేచినట్లుగా లేవాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. నేను కూడా యేసు లేచినట్లుగా మరణాన్ని జయించి తిరిగి లేవాలి. నేను యేసు సింహాసనంలో కూర్చున్నట్లుగా మరణాన్ని జయించి నేను దేవుని సింహాసనంలో కూర్చోవాలి ఒక రోజున. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన వారులారా, తనకున్నదంతా పునరుద్ధానపు శక్తిని అనుభవించేవాడు ఎప్పుడు గర్వపడ్డు, ఎప్పుడు అతిశయించడు. 1 కొరింథీ 1:30-31 అంటాడు, అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించాలి. పునరుద్ధానపు శక్తిని అనుభవించేవాడు, పునరుద్ధానపు శక్తిని పొందినవాడు దేనికి గర్వించడండి. పునరుద్ధానపు శక్తిని అనుభవించేవాడు ఎప్పుడు దీనుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెషయా 66:2 రాయబడింది, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుతాడో వాడి మీద దేవుని కన్నులు నిలిచి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కన్నులు మీ మీద ఉండాలంటే మీరు దీనులుగా ఉండాలి. నా సేవకుడైన పౌలు గారు, జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఆయన ఇచ్చిన జీవితం వల్ల నేను బతకగలుగుతున్నాను. నేను లోకమునకు సిలువేయబడి ఉన్నాను. ఫైనల్ గా అంటున్నాడు 2 తిమోతి 4:7, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు డెఫినెట్ గా నా ప్రభు కిరీటం చేసి పెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆ ధైర్యం మనకుందా? ఏమంటే పరలోక రాజ్యానికి ఎంతమంది పోతారు అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఒక్కొక్కరు 2 చేతులు ఎత్తుతారు. అంత అబద్ధమే, అంత అబద్ధమేనండి. 2 చేతులు మీరు ఎత్తవసరంలా. మీరు మౌనంగా ఉన్న మొట్టమొదట పునరుద్ధానపు శక్తిని కనుక మీరు పొంది ఉంటే మీరు సాక్షులుగా ఉన్నారా? పునరుద్ధానపు శక్తిని మీరు పొంది ఉంటే మీరు ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తమే చేస్తున్నారా? పునరుద్ధానపు శక్తిని మీరు అనుభవించి ఉంటే పేతురులాగా సావుకైనా భయపడని స్థితిలో మీరున్నారా? పునరుద్ధానపు శక్తిని మీరు అనుభవిస్తుంటే
నా బ్రతికే దేవుడిచ్చిన బహుమానం అంటున్నారా? మా అమ్మ ఎముకలు గట్టివి, మా నాన్న 150 ఏళ్ళు బతికాడు, మా అమ్మ 125, మా అమ్మ కూడా ఉంది 85 ఏళ్ళు ఇప్పుడు. మా అమ్మ 85, నేను గ్యారెంటీ 85 అన్నాను అనుకో, తొందరగా వెళ్ళిపోతా. మా అమ్మ ఎముకలు, మా నాన్న ఎముకలు నాకు రావు, నా దేవుడి ఎముకలు నాకు రావాలి. చెప్పండి ప్రభు. హల్లెలూయా. ఒకడు అంటాడు మా అమ్మ 110 ఏళ్ళు బతికింది, ఏమనుకున్నాను ఆరోగ్యం అంటాడు. గర్వించిన నెబుకద్నెజరు గడ్డి మేశాడు, గర్వించిన హేరోదు పురుగులు పడి చచ్చాడు. గర్వించిన వాడు గడ్డి మేస్తాడు, క్రైస్తవుడు గర్వించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానపు శక్తిని మీరు అనుభవించగలిగితే, చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. చివరి మాట, పునరుద్ధానపు శక్తిని మీరు కనుక అనుభవించగలిగితే, పొందగలిగితే, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన ఉద్దేశం కూడా ఇదే. అందుకే ఆయన పునరుద్ధానుడయ్యాడు. 1 యోహాను 3:2-3 రాయబడింది. అపోస్తులైన యోహాన్నట వెలిసినన్న లాంటి ఆయన అపోస్తుడైన యోహాను గారిని అడిగితే, యోహాను గారు చెప్తున్నాడంట, వెలిసన్ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే యేసులాగా ఉంటావని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని మనం ఆశ్రయిస్తే, ఒక రోజున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మనల్ని తీసుకుపోవడానికి మేఘాల మీదకి రాబోతున్నాడు. ఆయన రమ్మని పిలిచిన వెంటనే మృతులైన వారు మొదట లేస్తారు, సజీవులమైన మనం కూడా తర్వాత లేస్తాము. మహిమ శరీరాన్ని ధరించుకొని మేఘాల మీదకి వెళ్ళి యేసు ప్రభువుని చూస్తాం, మనల్ని చూసుకుంటాం. యేసు ప్రభువుని చూస్తాం, మనల్ని చూసుకుంటాం. ఏంది ఆయన నేను ఒకే రకంగా ఉన్నామేంటి అనుకుంటాం. అంటే మనల్ని యేసు ప్రభు పోలికగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి మార్చబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని మీరు అనుభవించగలిగితే, 1 తెస్సలోనిక 4:17 ప్రకారం సదాకాలం మీరు ప్రభువుతో ఉండబోతున్నారు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని మీరు అనుభవించగలిగితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారం 1000 ఏళ్ళు యేసుకి రాజులుగా, యాజకులుగా మీరు ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని మీరు అనుభవించగలిగితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20-21 వాక్యాల ప్రకారం యేసుక్రీస్తు సింహాసనంలో ఉన్నాడు. పునరుద్ధానపు శక్తిని అనుభవిస్తున్న మీరు నేను ఒక రోజున యేసు ప్రభు సింహాసనంలో కూర్చుంటే, నేరుగా తండ్రి ఒడిలోకి బిడ్డ వెళ్ళినట్లుగా నేరుగా మనం జంప్ చేసి యేసు ఒడిలో కూర్చోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ధన్యతండి. సింహాసనానికి చేరే జీవితాన్ని మనం జీవించాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4, 5, 6 వాక్యాల ప్రకారం యేసుక్రీస్తు ముఖ దర్శనాన్ని చేస్తూ యుగ యుగములు ఆయనతో కలిసి జీవిస్తాం, ఆయనతో కలిసి పరిపాలన చేయబోతున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. యేసుక్రీస్తు ముఖ దర్శనాన్ని చూస్తూ యేసుక్రీస్తుతో కలిసి పరిపాలన చేయబోతున్నాం. మనందరం ప్రభుతో కలిసి పాలన చేయబోతున్నాం. ఆ రాజ్యాన్ని చేరాలంటే యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని మీరు అనుభవించి తీరాలి. అందుకే యేసు పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన పునరుద్ధానుడై మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన పునరుద్ధానుడై మనల్ని సాక్షులుగా మార్చాడు. ఆయన పునరుద్ధానుడై మనం మరణానికి కూడా భయపడకుండా ఉండేట్టుగా చేశాడు. ఆయన పునరుద్ధానుడై దేనికి గర్వపడకుండా మనల్ని మనం తగ్గించుకున్నట్టుగా చేశాడు. ఆయన పునరుద్ధానుడై తానుండే స్థలంలో మనం ఉండేలాగా మార్చాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. తల్ల వంచండి, ఒక చిన్న తీర్మానం చేద్దాము. చిన్న ప్రార్థన నేను చేస్తాను. ప్రభువా, నీ పునరుద్ధానపు శక్తిని మేము అనుభవించాలని ఆశగా ఉంది. నా తండ్రి, నీ రిజరెక్షన్ పవర్, నీ పునరుద్ధాన బలము మేము అనుభవించాలని ఆశగా ఉంది. తండ్రి, నీ పునరుద్ధాన బలాన్ని మగ్దలేని మరియకు అనుగ్రహించిన ప్రభువా, ఎమ్మాయి మార్గంలో శిష్యులకు అనుగ్రహించిన ప్రభువా, అబద్ధాలాడిన పేతురుకు అనుగ్రహించిన ప్రభువా, పాపుల్లో ప్రధానుడైన హింసకుడు దూషకుడైన స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడుతుండగా వికట్టహాసం చేసిన సౌలనే దుర్మార్గుడికి అనుగ్రహించబడిన నీ పునరుద్ధానపు శక్తి నాకు అనుగ్రహించు ప్రభువా, నాకు అనుగ్రహించు ప్రభువా. దేనికి గర్వించనియని నన్ను దీనునిగా చేసుకునే పునరుద్ధానపు శక్తి నాకు కావాలి ప్రభువా.
గర్వించనీయని పునరుద్ధానపు శక్తి, అబద్ధం ఆడనీయని పునరుద్ధానపు శక్తి, భయపడనీయని పునరుద్ధానపు శక్తి, నన్ను నేను దీనునిగా చేసుకొని నీ కనుదృష్టి నా మీద ఉండునట్లుగా చేసే పునరుద్ధానపు శక్తి, సదాకాలం నీతో ఉంచే పునరుద్ధానపు శక్తి, నీ పోలికగా మార్చే పునరుద్ధానపు శక్తి, నీవు సింహాసనంలో నన్ను కూర్చోబెట్టే పునరుద్ధానపు శక్తి, నీతో కలిసి 1000 ఏళ్ళు పరిపాలించినట్లుగా చేసే పునరుద్ధానపు శక్తి, నీతో కలిసి యుగయుగములు పరిపాలన చేసే పునరుద్ధానపు శక్తి నాకు కావాలి ప్రభువా. అట్టి పునరుద్ధానపు శక్తికి నన్ను వారసురాలుగా చేయండి, వారసుడిగా చేయండి. నా తండ్రి మేడగదిలో పొందిన ఆ పునరుద్ధానపు శక్తిని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించండి ప్రభువా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమన్న పౌలు వలె నేను బ్రతకాలని ఆశగా ఉంది నాయన. నువ్వు ఇచ్చిందంత, నాకున్నదంతా, నా పిల్లలైనా నా కుటుంబమైనా అంతా నువ్వు ఇచ్చిందేనని ఆశ నాలో కలగాలని ఉంది ప్రభువా. నా తండ్రి, మనుషుల మాట నేను వినను, దేవుని మాటే నేను వింటానని చెప్పాలని ఆశ ఉంది తండ్రి. అలాంటి గొప్ప ధైర్యము, అలాంటి గొప్ప దీనత్వము, అలాంటి గొప్ప సాక్ష్యపు జీవితము, అలాంటి గొప్ప నిత్య జీవము నాకు అనుగ్రహించండి ప్రభువా. ఒకే ఒక తీర్మానం, ఈ రోజున పునరుద్ధానపు శక్తి ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శించాడు. మీ తీర్మానం మిమ్మల్ని స్థిరపరచబోతుంది. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. పునరుద్ధానపు శక్తి కొరకు చాలేం బ్యాప్టిస్ట్ చర్చి ప్రజలందరూ కూడా ఎంతో ఆశ కలిగి ఉన్నారు, తృష్ణ కలిగి ఉన్నారు, దృష్టి కలిగి ఉన్నారు ప్రభువా. నీ బిడ్డల్ని సాక్షులుగా బతకాలని కోరుకుంటున్నారు తండ్రి. సమస్తము మీరిచ్చిందేనని ఆశతో బతకాలని కోరుకుంటున్నారు. తమను తాము తగ్గించుకోవాలని ఆశపడుచున్నారు. నీ పోలికగా మార్చబడాలని ఆశపడుచున్నారు. సహాయం చేయండి ప్రభువా. మీరుండే స్థలములో వారు ఉండాలని ఆశపడుచున్నారు. వారితో పాటు నేను కూడా ఆశపడుతున్నాను ప్రభువా. మా ఆశ తీర్చండి. పలకబడి నీ మాటలు సాతానుడు ఎత్తుకోపోకుండా మా హృదయాలలో నీరు కట్టి ఫలింపజేయండి నాయన. మరలా మేము ఇంటికి వెళ్ళి కూడా నెమరు వేసుకునే భాగ్యం దయచేయండి. మీరు ఆషామాష దేవుడు కాదు, తమాషా దేవుడు కాదు, కులదేవుడు కాదు, అందరి దేవుళ్ళ లాంటి దేవుడు కాదు. కానీ నువ్వు అందరికీ దేవుడు ప్రభువా. నీకు స్తోత్రం. నిన్ను గుర్తెరగక కులదేవుడు అంటున్నారు, మత దేవుడు అంటున్నారు. జీవితాలు మార్చగల పరిశుద్ధులైన దేవుడివి నీవొక్కడే మాత్రమే. పరలోక రాజ్యాన్ని చేర్చగలివాడు నీవొక్కడివి మాత్రమే. మార్గము సత్యము నీవే ప్రభువా. పునరుద్ధారము జీవము నీవే ప్రభువా. మేము నమ్ముచున్నాం ప్రభువా. సహాయం చేయండి. ఎవరు చెవిటి వారిగా కాకుండా, ఎవరు గుడ్డివారిగా కాకుండా, ఎవరు మూగవారిగా కాకుండా నీలో స్థిరపడే భాగ్యం మాకందరికీ దయచేయమని నీ దైవజనుని నీ చేతులకు అప్పగిస్తున్నా. యవన కాలంలో ఉన్నాడు, నీ కాడి నమ్మకంగా మోసే భాగ్యం దయచేయండి. తా తండ్రి తన కుటుంబాన్ని అంతటినీ దీవించండి. సంఘ పెద్దలు దీనులుగా ఉన్నారు, దీవించండి. విశ్వాసులు దీనులుగా ఉన్నారు, దీవించండి. ఈరోజు విత్తబడిన ఈ వాక్యం నా తండ్రి అపవాది ఎత్తుకొని పోకుండా వారి హృదయాలలో ఎరువు వేసి ఫలింపజేయమని, నన్ను, నా కుటుంబాన్ని, నాకు సహకరిస్తున్న బిడ్డ సునీల్ కుటుంబాన్ని ప్రభువా, ఈ చిన్నపాటి పరిచర్యలో ఆయా ప్రాంతాల్లో నిలబట్టు కూడా శక్తి లేని నన్ను వాడుకుంటున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు అక్కడ ఆలస్యమైతే, నీ చిత్తమైతే నీ బిడ్డల్ని మరలా కలిసే భాగ్యం దయచేయమని, అప్పటి వరకు నీ కాపుదల కంచి వేసి మమ్మల్ని అందరినీ భద్రపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.